రియల్ లైఫ్ యానిమీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రాసిన మంగక యోయోయిసో తీసిన ప్రొడక్షన్ టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్స్ డిటెక్టివ్ కోణం లాంటి యానిమీస్ కూడా తీసింది. అండ్ నేను మీరు చెప్పిన యానిమీస్ అయితే చూస్తున్నాను. బట్ ఇంతకు ముందు రోజుకు ఒక 25 ఎపిసోడ్స్ చూసేవాడిని వన్ పీస్ చూసేటప్పుడు. బట్ ఇప్పుడు అంతగా టైం ఉండట్లేదు, ప్లస్ అంతగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. వెల్, రియల్ లైఫ్ స్టోరీకి వచ్చేస్తే చాలా కామెడీగా ఉంటుంది. అండ్ స్టార్ట్ చేస్తే మన హీరో పేరు కాయిజక్. అండ్ తనకి 27 ఏళ్ళు. తను 3 months జాబ్ చేసి వదిలేస్తాడు. అది ఎందుకనేది మనకి నెక్స్ట్ తెలుస్తుంది. అండ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తా ఉంటాడు. అక్కడ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, మీరు 3 నెలలకి ఎందుకు వదిలేశారని. అక్కడ ఉండాలనిపించలేదు, నా ప్లేస్ ఇంకా హై అని నాకు అర్థమైంది అని చెప్తాడు. సరే, నీకు అది ఎలా అర్థమైంది అంటే, అది నాకు అలా అర్థమైపోతుంది అని చెప్తాడు. అది మొత్తం పొలైట్ వేలోనే చెప్తాడు. బట్ వాళ్ళకి అలా ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కదా ఇంటర్వ్యూ. సో ఇంక ముందు జాబ్ రాదు. అండ్ రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగుతా తనకి జాబ్ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలియదు తనకి జాబ్ లేదు అన్నట్టు. అండ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. రాలేదు, అయినా ఇప్పుడు ఎందుకు సడన్ గా అడుగుతున్నావు అనగానే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి నేను నీకు డబ్బులు పంపించలేదు, నీకు 27 ఏళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని చెప్తుంది. మనోడికి ఏం చేయాలో అర్థం కాదు. దారిలో వెళ్తా ఉంటే ఒక మనిషి ఎదురొచ్చి తన లైఫ్ మొత్తం చెప్తాడు, తనకి ఏం జరిగింది మొత్తం. హీరో షాక్ అయ్యి అసలు నువ్వు ఎవరు అనగానే, అండ్ ఎదురున్న వ్యక్తి కూడా చెప్తాడు, నా పేరు యోకే రోయ్, నేను రియల్ లైఫ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చాను. నువ్వు గనక 1 year ఎక్స్పెరిమెంట్ కి ఒప్పుకుంటే నీ ఎక్స్పెన్సెస్ మొత్తం మేమే భరిస్తాం. అండ్ నువ్వు అది బాగా పర్ఫామ్ చేసావంటే ఖచ్చితంగా తర్వాత జాబ్ కూడా ఇప్పిస్తాం. సో నీ ఇష్టం ఏది అని అంటాడు. హీరోకి జాబ్ వస్తుంది అండ్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకుంటారనే తనకి ఎగ్జైట్మెంట్ అవుతాడు. బట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటాడు. ఒక బిల్ల చూపిస్తాడు, ఇది నువ్వు మింగితే నీకు హై స్కూలర్ గా మారిపోతావు, అంటే హై స్కూలర్ గా మొహం వస్తుంది. 1 year హై స్కూలర్ గా వెళ్ళి ఆడ బాగుంటే గనక తర్వాత మేమే జాబ్ ఇచ్చేస్తాం అని చెప్తాడు. అండ్ హీరో తాగిన మొత్తంలో మనకి ఏమర్థం కాదు, సర్లే ఏదో ఒకటిలే అని ఆ బిల్ల తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాడు. అండ్ పొద్దున్న లేసి చూసే తలకి తన మొహం హై స్కూలర్ గా మారిపోతుంది. తను షాక్ అవుతాడు, ఎందుకంటే తను హై స్కూలర్ గా మారిపోయాడంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, వాళ్ళ అమ్మకి ఏం చెప్పుకోవాలి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏం చెప్పుకోవాలి. సడన్ గా ఆ మనిషి దగ్గరికి వెళ్దాము అనుకునే తలకి ఆ మనిషి డోర్ కొడతాడు. చెప్పాను కదా నీ ఎక్స్పెన్సెస్ మొత్తం మేమే పెట్టుకుంటామని. అండ్ ఈ ఒక్క సంవత్సరం నువ్వు ఈ స్కూల్ కి వెళ్ళాలని ఆవుబా అనే హై స్కూల్ చూపిస్తాడు. రోజు స్కూల్ కి ఏమి వెళ్తావు అబ్బా అని అనుకుంటా ఉన్నప్పుడు నువ్వు అదే అనుకుంటున్నావు కదా. దీని పేరే రియల్ లైఫ్. నువ్వు ఈ ఒక్క సంవత్సరం బాగా చేసుకున్న తర్వాత జాబ్ సంపాదించుకుంటావా, లేకపోతే ఇలానే జాబ్ లేకుండా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టు నటిస్తావా అని అంటాడు. ఇంకా హీరోకి మండి నేను చేస్తాను అని అంటాడు. అండ్ హీరోకి హై స్కూలర్ మొహం మాత్రమే వస్తుంది. బట్ తన బాడీ మొత్తం 27 ఏళ్ళుగానే ఉంటుంది, అంటే లోపల బాడీ పార్ట్స్ మొత్తం. అండ్ స్కూల్ కి వెళ్తాడు. ఫస్ట్ రోజే మనకి కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది కదా, 27 ఏళ్ళు తను స్కూల్ కి వెళ్తాం అంటే. అది కూడా పైన బోర్డు చూస్తే తను 3rd year కి వెళ్తాడు, ఫస్ట్ ఇయర్ కూడా కాదు, ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గా 3rd year కి వెళ్తాడు. అట్లే చిన్నగా వెళ్ళి వెనక కూర్చొని అబ్బా బ్యాక్ బెంచ్ వచ్చేసింది అనుకుంటాడు. సడన్ గా ఒక అమ్మాయి వచ్చేసి, ఇది నా ప్లేస్, అక్కడ ప్లేసెస్ ఎవరి నేమ్ వాళ్ళకి రాసి పెట్టారు అని అంటుంది. ఓ సారీ నేను చూసుకోలేదు అని ముందుకెళ్తా. ఫస్ట్ రోజు పరుగు పోయింది. అండ్ సీట్ చూసుకొని అమ్మయ్య విండో పక్కన 4వ సీటు చాలు అనుకుంటాడు. అండ్ వెనక క్లాస్మేట్స్ హాయ్ యోకే అని అంటా ఉంటారు. యోకేనా, ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది అని వెనక్కి తిరిగి చూస్తే తను కూడా క్లాస్ స్టూడెంట్ గా వస్తాడు. తనకి ఎవరైతే రియల్ లైఫ్ టాబ్లెట్ ఇస్తాడు. ఇంకా తనని పిలిచే లోపే అక్కడికి క్లాస్ రూమ్ టీచర్ వస్తుంది. నేనే ఈ సంవత్సరం మీకు హోమ్ రూమ్ టీచర్ అని చెప్తుంది. నాకు 25 ఏళ్ళు, మనోడికి 27 ఏళ్ళు. ఇంకా టీచర్ అయినా కానీ నాకంటే చిన్నదేలే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్రొడక్షన్ చేసుకోమంటారు. యోకే ఫస్ట్ చేసుకుంటాడు. నా పేరు యోకే రోకే, ఇంతకు ముందు కూడా నేను ఇదే క్లాస్ లో 2-3 సెకండ్ ఇయర్ లో కూడా 2-3 లోనే ఉన్నానని చెప్తాడు, అంటే 3rd సెక్షన్. ఇంకా హీరోకి డౌట్ వస్తుంది, అంటే తను 2వ సంవత్సరం చదువుతున్నాడు, పోయిన సంవత్సరం కూడా ఇక్కడే ఉన్నాడు, అసలు తన స్టూడెంటా లేకపోతే ల్యాబొరేటరీలో పనిచేసేవాడా అని అర్థం కాదు, అసలు ఇక్కడ ఉండాల్సిన నేనా అనుకుంటా ఉంటాడు. అంతనే లేపుతారు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కోసం. మనోడు చాలా ఇంట్రొడక్షన్స్ ఇచ్చే ఉంటాడు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫార్మల్ గా ఇచ్చేసి కూర్చుంటాడు. అండ్ పక్కన వాళ్ళు కూడా ఇంట్రొడక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. తన పక్కన ఒక అమ్మాయి పేరు కర్యూ అని చెప్పి దగ్గుతా ఉంటుంది. నేను పక్కన వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటే ఫ్రెండ్స్ అవ్వగలను అనుకో, కర్యూ దగ్గేది. అండ్ ముందు వెత్తేమో ఓగా అని కొంచెం షోగా చెప్తాడు. ఓకే ఓగా షో చేసేవాడు గుర్తుంచుకుంటాడు. అండ్ ఇంకో అమ్మాయి ఒనాయా అని చెప్తుంది. అండ్ నేను కూడా ట్రాన్స్ఫర్ స్టూడెంటే అని చెప్తుంది. అండ్ హీరో అనుకుంటాడు, ఓ నేనే కాకుండా ఇంకా ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఉన్నారా అనుకుంటాడు. అండ్ క్లాసెస్ చెప్పడం అయిపోతుంది. సడన్ గా టెస్ట్ అంటుంది. ఇంకా గట్టిగా అరుస్తాడు. మనోడికి టెస్ట్ గురించి ఏం తెలియదు, నాకు చెప్పలేదు కదా అని యోకే కల్లి చూస్తాడు. ఈ స్కూల్లో ఎలాగో టెస్ట్లు ఉంటాయి, అంటే హై స్కూల్ 3rd year అంటే ఇంటర్ 2nd year ఫ్రెండ్స్. సర్లే మనం ఎలాగో ఇంతకు ముందు స్టడీస్ కి వెళ్ళాం కదా చేసేయచ్చులే అనుకుని పెన్సిల్ తీస్తా ఉంటే పెన్సిల్ పెన్ను ఎలైజర్స్ ఏం ఉండవు మనోడి బ్యాగ్. అండ్ టీచర్ ఏమో స్టేషనరీ తప్ప ఇంకా ఏమి బెంచ్ పైన ఉండకూడదు అని చెప్తుంది. మనోడేమో బ్యాగ్ వెతుక్కుంటా ఉంటాడు. అండ్ బ్యాగ్ కల్లి చూసి త్వరగా బ్యాగ్ ను పక్కకు పెట్టి బ్యాగ్ చూడొచ్చా అని అంటుంది. ఓ చూడండి నేను ఏమన్నా చీట్ చేశాను అనుకుంటుంది. ఆ బ్యాగ్ లో ఏం లేదు కదా అనుకుంటాడు. అండ్ ఆ బ్యాగ్ లో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తుంది. ఇది ఏంటిది అని అడుగుతుంది. మనోడు అది సిగరెట్ ప్యాకెటే కదా అని అంటాడు. అందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఏముంది
అది సిగరెట్ ప్యాకెట్ కదా, ఎందుకు అంత వింతగా చూస్తున్నారు అనుకుంటా ఉంటాడు. సడన్ గా బల్బ్ వెలుగుతుంది, తను హై స్కూలర్ అని. అండ్ ఇది హీరో వాయిస్ జపనీస్ లో ఉంటే గనక ఖచ్చితంగా కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలవాట్లో పొరపాట్లో తెచ్చేసాను అని అంటూ ఉంటాడు. ఏంటి అలవాట్లో తెచ్చేసా, సరే క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో కలువు అని చెప్తుంది. అది అయిపోతుంది, బట్ ఎగ్జామ్ రాయాలి, మనోడి దగ్గర పెన్సిల్ ఉండదు. మేడం కి అది కూడా చెప్పలేడు. చెప్తే నువ్వు ఇది తెచ్చావు పెన్సిల్ తెచ్చుకోలేదా అని అంటుంది. ఇంకా పక్కన అమ్మాయి పెన్సిల్ ఇస్తా ఉంటుంది. అండ్ మనోడికి దేవతలాగా కనిపిస్తుంది, అది తీసుకుంటాడు. అండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్తాడు పెన్సిల్ ఇచ్చినందుకు. అండ్ పర్లేదు నువ్వు తర్వాత అయినా ఇవ్వచ్చు అని చెప్తుంది. అది దగ్గుతా. అండ్ హీరోకి ఏమో అంత దగ్గే బదులు ఇంట్లో కూర్చోవచ్చు కదా, రాకపోతే ఏమైతే అనగానే ఫస్ట్ రోజు ఎవడైనా మిస్ అవుతాడా వెధవా అని, 27 ఏళ్ళు నన్ను వెధవా అని అంటుంది అనుకుంటాడు. అయినా కానీ అది కాదు ప్రాబ్లం, నేను ఈ టెస్ట్ మిస్ అవ్వకూడదు అని అంటుంది. ఎందుకబ్బా అని మన హీరో కనిపిస్తుంది. అండ్ ముందున్న ఓగా వెనక్కి తిరిగి చెప్తాడు, ఈ టెస్ట్ లో టాప్ వస్తే క్లాస్ రెప్ అవ్వచ్చు. మనకంటే క్లాస్ రెప్ అంటే పని చేయాలి అనిపిస్తుంది, అక్కడ క్లాస్ రెప్ అంటే వాళ్ళకి 3 అథారిటీస్ ఉంటాయి. ఓగా చెప్తా ఉంటాడు పోయిన సంవత్సరం కూడా తనే వచ్చింది, బట్ ఈ ఇయర్ మొత్తం టోటల్ గా 3 సెక్షన్స్ పైన టాప్ గ్రేడ్ ఉన్న హిషిరో సాన్ కూడా ఈ క్లాస్ లోనే పడింది అని అంటాడు. అంటే ఇయర్ కి సెక్షన్స్ మారుతా ఉంటారు. స్టార్టింగ్ హీరోని అడుగుతుంది కదా ఇది నా సీట్ అని ఆ అమ్మాయి. సో అందుకని తనకి జ్వరం ఉన్నా కానీ తను పట్టించుకోలేదనగానే మూసుకొని ఆపుతావా మాట్లాడటం అని అంటుంది. అండ్ వీళ్ళిద్దరు భయపడతారు. మొత్తం పీరియడ్స్ అయిపోతాయి, అంటే ఒక్కో పీరియడ్ కి ఒక్కో ఎగ్జామ్ పెడతా ఉంటారు. అన్ని పీరియడ్స్ అయిపోతాయి. మనోడికి ఏంటంటే కాలేజ్ అయిపోయింది అనుకుంటాడు, కానీ నేను ఏం ఆన్సర్ చేయలేదు, అబ్బా ఇప్పుడు ఏంటి నేను ఏం ఆన్సర్ చేయలేదు అనుకుంటాడు. అట్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా బీర్ తాగి పడుకుందాంలే అనుకుంటాడు. అండ్ వెళ్తా ఉంటే మేడం కొని పిలుస్తుంది, ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నావు, అబ్బా స్టాఫ్ రూమ్ కి వెళ్ళాలి కదా అనుకుంటాడు. అండ్ స్టాఫ్ రూమ్ లో క్లాస్ పీకుతుంది. ఇలాంటి అలవాట్లు ఈ స్టేజ్ లో బాగా అలవాటు అవుతారు, బట్ మానేయటం చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే హీరో తన ఏజ్ అడుగుతాడు. తన ఏజ్ తనకు తెలియదు, యంగ్ అని అనుకుంటా ఉంటాడు. అండ్ మేడం కూడా 25 అని చెప్తుంది, చాలా యంగ్ అని అంటాడు. అయితే ఏంటి కొట్టను అనుకుంటున్నావా, అయినా కానీ ఈ కాలం పిల్లలు 25 చాలా ఓల్డ్ అనుకుంటున్నారు అని అంటుంది. మనోడికి ఆ సంవత్సరం 28 వస్తాయి, 25 కంటే ఎక్కువ. అండ్ అదేం కాదు, ఇది చాలా ఇంప్రెసివ్, 25 ఏళ్ళప్పుడే ఒక స్టడీ జాబ్ చేస్తున్నాను, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అనగానే టీచర్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. మధ్యకాలంలో నా ఏజ్ ని చాలా తక్కువ అనుకొని ఎవరు పట్టించుకోవట్లేదు, నేను క్లాసులు చెప్పి బట్ నీ మాటలు నాకు ఆనందం కలిగించినాయి అని చెప్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు హీరోకి యోకే కనిపిస్తాడు. ఈ రోజు డిజాస్టర్ కదా అని, ఎవరు తప్పు నీదే కదా, నాకేం చెప్పలేదు, పెళ్ళైనా కానీ రియల్ ఎవరు, నువ్వు హై స్కూలరా గ్రోన్ అప్ అనగానే తను నేను గ్రోన్ అప్ కానీ నేను నిన్ను చూసి రిపోర్ట్స్ ఇవ్వాలి హయ్యర్ అథారిటీస్ కి అని చెప్తాడు. సరే అది పాయింటే అనుకుందాం, మరి సెకండ్ ఇయర్ ఎందుకు చదువుతున్నావు, పోయినసారి కూడా ఇక్కడే చదివానని చెప్పావు కదా అని అడుగుతాడు. వెల్ అది ట్రైనింగ్, ఇలాంటి స్టూడెంట్ కి మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలంటే ట్రైనింగ్ చేయాలి కదా, అందుకని ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ చేశానని చెప్తాడు. అయినా ఫస్ట్ ఇయర్ లో చేరచొచ్చు కదా, థర్డ్ ఇయర్ ఎందుకు, అందరూ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. అండ్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి చదువుకుంటూ ఉంటారు, టఫెస్ట్ ఇయర్ అని అంటాడు. ఇక యోకే సీరియస్ అయ్యి టఫ్ కాకూడదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా రియల్ లైఫ్ అనేది నువ్వు జాబ్ లేకుండా ఉండకుండా ఉండటానికి, మరి టఫ్ గా ఎందుకు ఉండకుండా ఉంటుంది అని ఇది పాయింట్ అని అంటాడు. సర్లే నాకు ఈ ఇయర్ ఫండ్ తర్వాత జాబ్ వస్తే చాలు, ఎక్కడ హైలైట్ అవ్వకుండా ఈ ఇయర్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. ఓకే కూడా సరే నీ ఇష్టం, నువ్వు ఎంజాయ్ చేస్తావో లేకపోతే హైలైట్ అవ్వకుండా సేఫ్ గా ఉంటావో నీ ఇష్టం, బట్ నా ఒపీనియన్ లో రియల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయటం అని చెప్తాడు. తర్వాత రోజు మళ్ళీ కాలేజ్ కి వెళ్తాడు. అండ్ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, మనోడు అన్ని ఫెయిల్ అవుతాడు, 4లు 23లు. అండ్ క్లాస్ రప్ గా హిషిరో ఓగా అవుతారు, బాయ్స్ నుంచి ఓగా అండ్ గర్ల్స్ నుంచి హిషిరో కూడా ఓగా నిజంగానే స్పాట్ అనుకుంటాడు. అండ్ పక్కన చూస్తే కరియు కోపంగా చూస్తూ ఉంటుంది. అండ్ నీతో మంచిగా వర్క్ చేయాలనుకుంటున్నాను అని ఓగా అంటాడు. ఇంకా కరియుకి ఇంకా కోపం వస్తుంది. హీరో కూడా ఓ క్లాస్ టాప్ రానందుకు అనుకుంటాడు. తర్వాత సిల్వర్ పిన్ స్టాఫ్ రూమ్ కి వచ్చి తీసుకోండి అని చెప్తుంది. చెప్పాను కదా క్లాస్ రప్ కి ఫ్రీ అథారిటీస్ ఉంటాయి అని, సిల్వర్ పిన్ ఉంటే క్యాంటీన్ లో ఫ్రీగా తినొచ్చు. ఇంకా ఓగా వచ్చి బాధాకరం, నువ్వు క్లాస్ టాప్ రాలేదు కరియు అనగానే నువ్వు పుండు మీద కారం ఎందుకు జల్లుతావురా అనుకుంటా. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్తుంది, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, 50 వచ్చేదాకా రాస్తానే ఉండాలి అని అంటుంది. మనోడు 3 ఫెయిల్ అవుతాడు, ఇప్పుడు అన్ని తెచ్చుకోవాలా అని షాక్ అవుతాడు. అండ్ పక్కన ఉన్న కరియు కూడా ఏంటి కైజాకు ఒకటి ఫెయిల్ అయ్యాను, లేదు మొత్తం ఫెయిల్ అయ్యాను అని చెప్తాడు. అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకుంటుంది కరియు. ఓగా అడుగుతాడు, సరే నీకు వరస్ట్ దేంట్లో వచ్చింది అనగానే మ్యాథ్స్ 4 వచ్చిందని చెప్పగానే వాళ్ళు వింతగా చూస్తూ ఉంటారు. అంటే టాపర్లు చూస్తారు కదా, ఏంటి 4 అన్నట్టు, మీలాగా అందరూ స్మార్ట్ గా ఉంటారు, ఎవరికి వచ్చిన వాళ్ళు చదువుతారు. అది క్లాస్ మొత్తం వినపడుతుంది. టీచర్ కూడా యా అది కరెక్టే, నువ్వు ఎఫర్ట్ పెడితే నువ్వు చేయగలవు అని చెప్తుంది. అండ్ దాట్ సైడ్ సెకండ్ ఎపిసోడ్ లో కూడా కొంచెం నేను చెప్పాను, అండ్ ఇది మీరు ఆ వాయిస్ లో వింటే ఖచ్చితంగా కామెడీ వస్తుంది. బట్ మీరు సెకండ్ ఎపిసోడ్ కావాలి అంటే దీనికి 4K వ్యూస్ తెప్పిండి కాదని తెలుసు, అందుకని అంత టార్గెట్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో యానిమీ గురించి చెప్తాను, మీకు నేను ఇంట్రెస్ట్ తెప్పిస్తాను, మీరు చూడాలి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు యానిమీ చూడటం నాకు కావాలి.